అసలు సిబిఐ విచారణ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు గురించి ఏం చేయమని అడిగింది సుప్రీంకోర్టు. అందులో పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనె ఇవన్నీ కలిపి కావాలని చెప్పి దాన్ని డ్యామేజ్ చేయడానికి, ఆ సెంటిమెంట్‌లను డ్యామేజ్ చేయడానికి ఇయి కలిపిచ్చారు అన్నది నాడు వందల కొద్ది పుంకాన స్టోరీలు, అలాగే ప్రాయశ్చిత్త మంత్రాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి, డిబేట్లు ఇయన్నీ నడిచాయి. అదే గదా! అందుకే గదా! సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. అయ్యేమన్నా కలిసినయని ఇప్పటిదాకా ఏమన్నా తేలిందా? పామాయిల్ కలిసిందా? డీజే అదేది దాని పేరేంటిది? ఆహ్, మన డాల్డానా ఇది. అది దాంట్లో కలిసినా కూడా అవి తిప్పి పంపించడమే జరుగుతాయి. అక్కడున్న టెస్టులు వాటిటి తర్వాత. అనేక ఇవి వెనక్కి పంపించారు. ముందు అసలు లడ్డూ టచ్ చేయలేదు, లడ్డూ చెక్ చేయలేదు, ఇది చెక్ చేయలేదు. బట్ దాంట్లో జగనే ఇయన్నీ కలిపిచ్చేస్తున్నాడు, హిందువులని సెంటిమెంట్‌ని జడగొట్టడానికి క్రైస్తవ ఉద్దేశంతో చేశాడని చెప్పే ప్రయత్నమే ఆ వ్యవహారంలో చేసింది. ఇప్పుడు ఫైనల్‌గా చూస్తే అయన్నీ పక్కకెళ్ళిపోయినాయి. కేవలం ఈ డాల్డా కలిపాడో లేకపోతే ఇంకోటి కలపడానికో ఆ సదరు కంపెనీల దగ్గర అంత కెపాసిటీ లేదు. ఇప్పుడు అదేది ఉరసాకిచ్చారు. ఉరసాకి ఆ వ్యాపారం ఉందా? అంతకుముందు అలవాటు ఉందా? కొత్త వ్యాపారమే చేస్తున్నారు కదా! ఇప్పుడు మొన్న ఇంకో దానికి కంపెనీ పేరేదో చెప్పారు. ఆ వ్యాపారం ఉందా? చేస్తున్నారు కదా! కొత్త వ్యాపారాలు చేస్తారు. ఇప్పుడు ఒకడు వ్యాపారం పెట్టుకుంటే ఆ వ్యాపారానికి సంబంధించి ఇప్పుడు నెయ్యి మొత్తం వాడే తయారు చేయాలని లేదు. ఉన్నోళ్ళందరి దగ్గర కొనుక్కొచ్చి అమ్ముతాడు. వాడిదే ఇప్పటికి కూడా నిబంధనల్లో జీడిపప్పు పండించే రైతే అమ్మాలని గాని, లేకపోతే నెయ్యి ఎవరైతే ఏ ఆవులైతే ఉన్నటువంటి డైరీ మాత్రమే అమ్మాలని ఇప్పటికైనా ఏమన్నా రూల్స్ మార్చారా? ఇన్ని లక్షల కిలోల నెయ్య కేవలం ఆ ఆవులు పెంచుకునేటటువంటి డైరీ వాళ్ళు మాత్రమే మాకు అమ్మాలని ఏమైనా పెట్టారా? లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. కాబట్టి ఎవరైతే వాళ్ళ దగ్గర ఉన్న నెయ్యితో పాటుగా 10 మంది దగ్గర సేకరించి తీసుకొచ్చి 100 కిలోలు, 1000 కిలోలు, లక్షల కిలోలు అమ్మాలి. ఇది జరగాల్సినటువంటి. ఇప్పుడు అప్పన్న అనేటటువంటోడు 4 కోట్లు ఉంది అతని దగ్గర. అతని జీతం 60 లక్షల ఏడాదికి. 4 కోట్లు ఎట్లా ఉంది? దాంట్లో ఆ బోలేబాబా డైరీకి సంబంధించి ఒక 50 లక్షలు పడ్డాయి. అది అన్నటువంటి పాయింట్ ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాని మీద విచారణ అప్పన్నని అరెస్ట్ చేయడం, అతను ఓ పక్కన కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. రెండో పక్కన వచ్చేటప్పటికి ఇటు వైవి సుబ్బారెడ్డి మొన్నటిదాకా లక్నోలో ఉండి వచ్చి హైదరాబాద్‌లో నేను రెడీ అని చెప్పిన తర్వాత ఆయన ఇప్పుడు అప్పన్న స్టేట్మెంట్‌ను బేస్ చేసుకొని, అకౌంట్ బేస్ చేసుకొని సుబ్బారెడ్డి దగ్గరికి వెళ్లారట. సుబ్బారెడ్డి అప్పన్న అకౌంట్‌లో డబ్బులు పడితే నాకేంటి సంబంధం? పోనీ అతను నాకేమన్నా ఇచ్చాడా? లేకపోతే అప్పన్నకి నేను చెప్తే ఏసామని ఎవరన్నా చెప్పారా? అని అడుగుతున్నారట. ఇది తాజా సమాచారం.